తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద వర్గాల మీద పగబట్టినట్టుగా ఈ ప్రభుత్వ విధానాలు కనబడుతున్నాయి. ఇప్పటికే హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరంలో వేలాది మంది ఇండ్లు కూల్చేసి నిరాశ్రయులను చేసినటువంటి పరిస్థితి అట్లా ఉండంగానే ఈరోజు ఖమ్మం జిల్లాలో జిల్లా కేంద్రంలోనే దాదాపుగా 600 మంది నిరుపేదలైనటువంటి ఇండ్లను అమానుషంగా కూల్చేసినటువంటి సంఘటన ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఒక చర్చలాగా ప్రజలందరూ చర్చించుకునే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఈ పేదల ఇల్లు కూల్చడం అనేటువంటిది చాలా అమానుషం. వాస్తవంగా ఒక ప్రభుత్వం అంటూ ఉంటే ఆ పేదలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు తప్ప ఉన్న పలంగా ఎటువంటి హెచ్చరిక లేకుండా ఇలా వందలాది మంది నిరాశ్రయులను చేసి రోడ్డు మీద నిలబెట్టినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమాత్రం దయా దాక్షిణ్యం లేకుండా, కరుణ లేకుండా, మరి ఈరోజు ఆ వీడియోలను చూస్తుంటే మనకు హృదయం దొరక్కపోతూ ఉంది. రాష్ట్రం అంతా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో హైడ్రా పేరుతో అనేక మంది పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి దీనికి అంతటి కారణం ఏంది? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇటువంటి విధానాలకు ఎందుకు పాల్పడలేదు? ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఎందుకు పేదవాళ్ళ ఇండ్ల పైన, మరి ఈ స్లమ్ల పైన వాళ్ళు కన్ను వేసిరు అని అంటే, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దృష్టితోటే ఈ యొక్క చర్యలు జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఖమ్మంలో జరిగిందైతే ఖచ్చితంగా కొంతమంది పెద్దల యొక్క వాళ్ళ ఇంట్రెస్ట్ను కాపాడడం కోసమే వందలాది మంది పేదల ఇళ్లను కూల్చేసినటువంటి పరిస్థితి అయితే ఇలా మన కళ్ళ ముందట కనబడతా ఉంది. అదేవిధంగా చాలా సంఘటనలు ఉన్నాయి. ఇలా లగచెరలో చూసినట్టయితే గిరిజనులకు సంబంధించినటువంటి వేలాది ఎకరాల భూములు గుంజుకోవడం కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు గాంధీ సరోవర్ పేరిట మరి మూసీ నది పైన దాదాపు వేలాది మంది ప్రజల యొక్క ఇళ్లను కూల్చేసేటువంటి ప్రయత్నం కావచ్చు. ఇప్పుడు ఖమ్మంలో వెలుగుమట్లలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటన కావచ్చు. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ఇందులో ఉన్నటువంటి ప్రముఖులు, ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా మరి భూములపైన కన్ను వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం దిశగా నడుస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా ఈ భూదాన్ చట్టం పరిధిలో ఉన్నటువంటి ఈ ఏవైతే 60 ఎకరాల ల్యాండ్ ఉందో, మరి పేదవాళ్ళు దాదాపుగా 11 సంవత్సరాల నుంచి పర్మనెంట్ ఇండ్లు కట్టుకొని మరి వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళు ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ కూలీ నాలి చేసుకొని పైసా కూడగట్టుకొని ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఆ ఇండ్లను వాళ్ళ కళ్ళ ముందే కూల్చేస్తుంటే మరి దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళను ఎంత ఆపనటువంటి పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి ఇల్లు మేము కట్టుకోలేం, నిర్మించుకోలేం, డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తామనేటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈ ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల విలేజ్లో ఈ భూదాన్కు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దాదాపుగా మరి 60 ఎకరాల భూమి. ఈ 60 ఎకరాల భూమిలో 30 ఎకరాలలో ఈ పేదవాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకొని సంవత్సరాల తరబడి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళకి ఇదివరకే పట్టాలిచ్చి అన్ని అనుమతులు తీసుకొని మరి నివాసం చేస్తున్నటువంటి వాళ్లకు ఎటువంటి హెచ్చరికలు లేకుండా, కనీసం వాళ్లకు నోటీస్ కూడా ఇవ్వకుండా కొంత సమయం ఇచ్చి మేము దాన్ని ఒకవేళ తీసుకునే అవకాశం ఉంటే తీసేసుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకుండా మరి దారుణంగా కూల్చివేయడం ఏదైతే ఉందో ఇది తెలంగాణ సమాజం
సహించదు. మరి ముఖ్యంగా పేదవాళ్ళపైన జరుగుతున్నటువంటి దాడి దమనకాండ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదవాళ్ళకి ఇండ్లు కట్టిస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అనేటువంటి మాటలు గాలికి వదిలిపెట్టి ఇలా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి ఈ ఖమ్మం సంఘటన జరుగుతుంటే కూడా ఒక్కరు కూడా స్పందించకుండా తిరిగి ఈరోజు మళ్ళీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా ఏదో బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేస్తున్నట్టుగా వాళ్ళ మంత్రులు నాయకులు మాట్లాడడం ఏదైతే ఉందో ఇక ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఎందుకంటే ఒక దిక్కు సంఘటన జరిగి రాష్ట్రమంతా ఈ విషయం పైన చర్చించుకుంటుంటే ఇంత దారుణంగా ఉంటుందా అని ప్రశ్నిస్తుంటే మళ్ళీ అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, ఈరోజు గాంధీ భవన్లో కానీ ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా సిగ్గేస్తుంది. ఒక ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉన్నటువంటి మంత్రులు చేయవలసిన పనేనా ఇది? నిజంగా మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. మీ దగ్గర సమాధానం లేదు. అసలు ఎందుకు చేసిండ్రు, కారణం ఏందని చెప్పుకోవడానికి కూడా సమాధానం లేదు. మరి ఈ ఇల్లు కూల్చేసే సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే చాలా బాధాకరమైన సంఘటన. ఒక గృహిణి ఇల్లు చివరిసారి ఒక్కసారి చూసుకుంటా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆ ఇంట్లోకి వెళ్తే పోలీసులు బలవంతంగా ఆమెను బయటికి నెట్టుకొచ్చి వాళ్ళ బంధువుల ముందు రోధిస్తుంటే నిజంగా కూడా ఎవరికైనా కళ్ళకు నీళ్లు రాక తప్పనటువంటి పరిస్థితి అయితే ఈ ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన నిన్న కనబడ్డది. ఇది కాంగ్రెస్ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కనబడకపోవడం ఇది చాలా దురదృష్టకరం. తిరిగి మళ్ళీ ఆరోపణలు చేయడం అక్కడెవరినో కావాలనే సోషల్ మీడియాను సృష్టించి ఇదంతా చేస్తున్నారని తిరిగి ఆరోపణలు చేయడం ఏదైతే ఉందో చాలా దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడిండు ఏమని, కొంతమంది నిరుపేదలు ఎక్కడైనా అది ప్రభుత్వ భూమిలో కావచ్చు, ప్రైవేట్ భూమిలో కావచ్చు, తెలిసి కానీ తెలియక కానీ ఇల్లు కట్టుకుంటే దాన్ని ఎకాగెకిన పోయి కూల్చేసేటువంటిది సరైనది కాదు. దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి చట్టాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం స్వయంగా రెగ్యులరైజ్ చేసేటువంటి అధికారం ఉన్నది. ఒకసారి కట్టుకున్న ఈ ఇల్లును మరి కూల్చివేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలని ఆ రోజు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇలా గుర్తుకులేవా? లేకపోతే ఇలా పేదలంటే మీకు లెక్కలేదా? మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేటువంటిది కూడా మరి వీళ్ళకు అర్థమవుతున్నట్టు లేదు. అదేవిధంగా ప్రభుత్వ భూములలో కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 600 మందికి అక్కడనే ఇండ్లకు రెగ్యులరైజ్ చేయొచ్చు. కానీ ఇప్పటికే పట్టాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా మరి ఎవరి కోసం చేసినట్టు? ఈ 600 ఇండ్లు ఎవరి కోసం కూల్చినట్టు? ఈ 600 కుటుంబాల రోదన ఎవరి కోసం చేస్తున్నట్టు? ఏ మంత్రి కోసం చేస్తున్నట్టు? ఏ ఎమ్మెల్యే కోసం చేస్తున్నట్టు? ఎవరికి కట్టబెట్టడానికి ఇది చేస్తున్నారో అర్థం కావడం లేదు. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఇలా హైడ్రా కావచ్చు, ఖమ్మం బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఈ కూల్చివేతలు ఏవైతే జరుగుతున్నాయో ఇవి వట్టిగానే పోవు. నిజంగా కూడా ప్రజల శాపనార్థాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఇవి వట్టిగా పోవు. ఈ శాపం మిమ్మలను తప్పకుండా దావానంలాగా మిమ్మల్ని దహించుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తను మాట్లాడినటువంటి ఒక మాట ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన చెప్పినటువంటి సూక్తి, రెగ్యులరైజ్ చేయడానికి యు హావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు షాప్ ఇస్తే ఏమి జరగవు,
పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి మాటలు, ముఖ్యమంత్రి లేకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాలు. అంటే ఇతరులకు ఒక నీతి, తనకొక నీతి. అదేవిధంగా ఇలా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన కూడా కుమ్మెరలో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన వాస్తవంగా 18వ తారీఖున మల్లన్న స్వామి జాతర కోసం పోయినటువంటి గణేష్ మౌనిక దంపతులు వాళ్ళు ఏం తప్పు చేశారండి? ఆ ఊరు వాళ్లకు 100 రూపాయల ఫీజు మాఫీ అనేటువంటి విధానం ఉన్నది. దాన్ని అడిగిండ్రు. అడిగితే సమాధానం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. మరి అది వదిలేసి ఆమెను ఆయన భర్తను విపరీతమైనటువంటి కులం పేరుతో దూషించడమే కాకుండా వేధిస్తున్నటువంటి సమయంలో నా భర్తను వదిలిపెట్టండి అని ప్రాధేయపడుతూ ఆ పసిపిల్లని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ ముందర పెడితే మరి తన్ని ఆమె ప్రాణాలు తీసినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవా, చెవులు లేవా? లేదంటే మీ మనుషులు ఏది చేసినా వాళ్ళకు మాఫీనా? రాష్ట్రంలో అదే జరుగుతున్నది. మీ నాయకులు చెప్పకుండా పోలీసు వాళ్ళు కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తలేరు ఏ పోలీస్ స్టేషన్లో. నాయకునికి ఫోన్ చేసి సార్ ఇగో ఒక అప్లికేషన్ వచ్చింది, మేము రిజిస్టర్ చేయాలన్నా, ఈయన ఎవరు అని అడిగిన తర్వాత మరి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎఫ్ఐఆర్ కానీ ఆ అప్లికేషన్ తీసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నది. మరి ఇంత పెద్ద సంఘటన జరిగితే కూడా ఇప్పటి వరకు మరి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కేసు నమోదు చేసి వాళ్ళకు న్యాయం చేయాలని మాత్రం చూడడం లేదు. ఈరోజు ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినటువంటి సూక్తి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. దేశానికి రాజ్యాంగం అనేటువంటి కవచాన్ని తొడిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక హెచ్చరిక చేసిండు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే వ్యక్తులు చెడ్డవాళ్ళైతే అది నిష్ప్రయోజనం అవుతుంది అని ఆనాడే చెప్పిండు. చట్టం అనేది సామాన్యుడికి రక్షణ కవచం కావాలి, కానీ బలవంతుడి చేతిలో ఆయుధం కాకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు. ఇలా చట్టం మరి ప్రజల వ్యతిరేకులైనటువంటి, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి, ప్రజల హక్కులను గౌరవించినటువంటి ఒక ప్రభుత్వం చేతిలో ఉండడం వల్ల ఇలా పేదవారికి కానీ ఎవరికి కానీ న్యాయం జరగనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకే ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పైన ఇప్పటికి కూడా అధికారుల యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క అండదండలతో ఆ పేద కుటుంబానికి న్యాయం చేయడానికి కూడా ముందుకు రాకపోవడం, కేసు నమోదు చేయకపోవడం, చర్యలు తీసుకోకపోవడం ఎంత దుర్మార్గం! దీన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీసులపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ పసిపాప చావుకు కారణమైనటువంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాలని, అదేవిధంగా మీ డ్యూటీ మీకు ఇంకొకరు చెప్పాలనా? పోలీసులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, అనేక మంది మేధావులు కావచ్చు, ఆ గ్రామాన్ని సందర్శించి వీళ్ళకి న్యాయం చేయండి అని మొత్తుకుంటే కూడా ఈ ప్రభుత్వానికి కళ్ళు లేనట్టుగా, చెవులు వినమరనట్టుగా, పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగినట్టుగా వ్యవహారం చేస్తున్నది తప్ప ఆ సంఘటన మీద న్యాయం చేయాలనేటువంటి ఆలోచన మాత్రం చేస్తలేదు. కాబట్టి ఇటువంటి సంఘటనలే ఎంత గొప్ప వాళ్ళనైనా, ఎన్ని ప్రభుత్వాలనైనా కూల్చినటువంటి సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు చేసేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏది కూడా ప్రజల పక్షాన జరిగినటువంటి ఒక్క చక్కటి నిర్ణయం కూడా లేదు. అదేవిధంగా మూసి ప్రక్షాళన పేరిట కూడా వేలాది మందిని నిరాశ్రయులను చేసేటువంటి ప్రయత్నం మీరు చేయబోతూ ఉన్నారు. అది కూడా మంచిది కాదు.
ఈ గాంధీ సరోవర్ పేరు మీద మీరు ఏదైతే 50,000 ఇండ్లను కూల్చాలనేటువంటి ఈ నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నారో నిజంగా కూడా ఇది మిమ్మల్ని దావానంలాగా దహిస్తుంది. చూసుకుంటూ తెలంగాణ ప్రజలు ఉండరు. హైదరాబాద్ నగరంలో ఒక నిప్పులాగా ఈ ఉద్యమం ముందుకు పోతుంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వీటన్నిటికి కూడా ప్రజల పక్షాన ఖమ్మం కావచ్చు, నిన్న కేటీఆర్ గారు ఖమ్మం వెళ్ళిండ్రు, కొండంత ధైర్యాన్ని ఇచ్చి రావడం జరిగింది. కేసీఆర్ గారు ఆదేశాల మేరకు నిన్న ఖమ్మం వెళ్ళినటువంటి కేటీఆర్ గారు మీకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాం, తిరిగి మా ప్రభుత్వం వస్తే ఈ భూములు తిరిగి మీకే ఇస్తాం, ఖచ్చితంగా మీకు ఇల్లు నిర్మాణం చేస్తాం, మీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని నిన్న ఒక ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఖమ్మంలో కావచ్చు, లేదంటే ఆ ఉమ్మెర గ్రామంలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఎక్కడ కూడా పేదవాళ్లకు అన్యాయం జరిగిన బీఆర్ఎస్ పార్టీ అండదండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.